అవ్వచ్చు, అప్పటి శాసనసభ్యులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వారు ఇబ్రాహీంపట్నం జర్నలిస్టులకి మనం హౌస్ సైట్స్ ఇవ్వాలి అని ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు ఆ స్థానిక ఎంఆర్ఓ గారి సిద్ధరామయ్యతో మాట్లాడి వాళ్ళకి ఎక్కడ హౌస్ సైట్స్ ఇస్తే బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్నప్పుడు నేను ఎక్కడో కొండలు అమ్మటం, గుట్టలు అమ్మటం, కాలువల మీద ఎక్కడ చూడాల. గ్రామంలో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో, ఏవైతే రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ నే ఇప్పించాను తప్ప కట్లంపట, కొండలంపట, గుట్లంపట ఇవ్వాల. ఆ ల్యాండ్స్ ఇప్పించాం కాబట్టి వాళ్ళ హౌస్ సైట్స్ ఇంత వాల్యూ వచ్చింది. ఇంకా ఇబ్రాహీంపట్నంలో కొంతమంది జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా హౌస్ సైట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మీ అందరూ ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి మీరు ఎంతమంది ఇంకా పెండింగ్ ఉన్నారో చెప్పండి. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికీ హౌస్ సైట్స్ మంచి భూమిని నేను చూశాను 2-3 చోట్ల. తప్పకుండా మీ అందరూ కూడా హౌస్ సైట్స్ ఇచ్చే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా